9 నెలలు అవుతుంది. ఇంత గర్వపడిన సందర్భం ఇంకోటి లేదండి. కేవలం 5 నెలల్లో మా పిల్లలందరూ 3 నెలలు 3 monthsలో మా పిల్లలందరూ, మా శ్రీదేవి గారు, మా పద్మ గారు, మా హెచ్ఎం గారు, టీచర్లందరూ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఇంత గర్వంగా మేము అందరిని చూడడానికి మాకు కూడా అవకాశం దొరుకుతుంది. ప్రత్యేకంగా మా డిఓ గారు 5 నెలల నుంచి వైఎంఓ గారు మొత్తం ప్లాన్ చేసి పిల్లలందరూ స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలి. మన జిల్లాలో ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి 10th క్లాస్ దాటే వరకు కాన్ఫిడెంట్గా సిటీకి వెళ్ళి పరిచయాలతో సహా మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడి మనకున్న క్షమత నిపుణుల్ని చూపించగలే అవకాశం కల్పించాలని ఇంత తపన పెట్టి పనిచేసిన మా డిఓ గారికి, మా ఏఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్కి, మాతో పనిచేస్తున్న ఎన్జిఓకి, ఈ వీకెండ్ లర్న్ కార్యక్రమం సహకరిస్తున్న అందరికీ ధన్యవాదం. ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటనేది అందరి ముందు పెట్టడం జరుగుతుంది. మేమంతా స్కూల్లో చదువుకున్నప్పుడు వివిధ రకాలుగా గ్రామర్తో సహా ఇంగ్లీష్ నేర్పించడం, మనం కూడా స్కూల్లో చదివినప్పుడు గ్రామర్తో సహా ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు. అంటే ఎలా రాయాలి, ఏం రాయాలి, దిద్ది రాసేవాళ్ళం. ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడినట్టు ఇప్పుడు ఇక్కడ ప్రదర్శించిన వాళ్ళందరినీ గమనించండి. మేము మా జిల్లాలో ఒక ఆలోచన పెట్టింది, స్పోకెన్ ఇంగ్లీష్ పైన దృష్టి పెట్టాలి. అంటే ఇంగ్లీష్ని ఎలా ఉపయోగించాలి, ఇంగ్లీష్ పైన భయం పోవాలి. మా పిల్లలందరూ అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మనసులో ఉన్న అంశాలని మాట్లాడలేకపోవడం, ఉన్న క్షమతని చూపించుకోలేకపోవడం అనేది ఉండకూడదు. చాలా వరకు మేము చూసినప్పుడు పేరెంట్స్ అందరికీ తెలుసు, మనం కూడా చదువుకున్నాం. అంతా చదువుకొని సిటీకి బయలుదేరే టైంకి అక్కడ కూర్చున్నప్పుడు ఇంగ్లీష్లో ప్రశ్నలు అడిగారు. వాట్ డూ యూ డూ, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఏం చదివావు, ఎందుకు ఉద్యోగం అని అడిగారు. మనం ఇంగ్లీష్లో కొంచెం వెనుకబడుతూ పోయాం. ఇంగ్లీష్లో మాట్లాడి చెప్పడం చాలా ఉండింది, క్షమత చాలా ఉండింది. ఆ సమయంలో మనకి ఇంగ్లీష్ రాదు కదా అని కొంచెం మొహమాటపడి మనం వెనుకపడ్డామని మనకు ఆలోచన ఉండేది. పిల్లలతో అలా అవ్వకూడదు. ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడింది మీరు చూశారు. అందరూ 3 నెలల్లో ఇంత ప్రోగ్రెస్ చూపించారు. ఇంకో సంవత్సరం ఇస్తే ఎక్కడ పోతారని ఆలోచించండి. ఇలా ఖచ్చితంగా వచ్చి ఎస్ సార్, హౌ ఆర్ యూ సార్, వెల్కమ్ టు అవర్ స్కూల్ సార్, వీఆర్ సో అండ్ సో సార్, దిస్ ఇస్ మై మదర్, దిస్ ఇస్ మై ఫాదర్ అని మాట్లాడుతూ పోతారు. కేవలం 3 నెలలు ఇచ్చి చూడండి, వచ్చే సంవత్సరానికి మనం ఎక్కడ తీసుకెళ్తాం పిల్లలని చూడండి. ఇప్పుడు పిల్లలందరికీ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. యూ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్. ఫర్ యువర్ టీచర్స్ క్లాప్ యువర్ హ్యాండ్స్. ఎంత ఆలోచన పెట్టి మీ టీచర్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు, నమ్మండి. ఎందుకు ఈ మాట్లాడుతున్నాం అంటారా, మీరంతా